డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 అలంపూర్ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇప్పటి నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నాం. మన జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణమ్మ గారి ఆశీస్సులతో ఇదే రోజు మీ అందరి ఆశీస్సులు 5 సంవత్సరాల క్రితం మీరందరూ కూడా సహకరించారు. ఇప్పుడు కూడా మీ అందరినీ సహకరిస్తారు, దీవిస్తారని అనుకుంటున్నాను. మనం గత 5 సంవత్సరాల్లో నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు ప్రసాద్ స్కీమ్ కింద 37 కోట్లు తీసుకురావడం జరిగింది టెంపుల్కి. రాబో 5 ఏళ్లలో కూడా ఇంకింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తాము. అలానే రైల్వే మీకు తెలుసు, మొన్నే గద్వాల్ రైల్వే స్టేషన్కి 10 కోట్ల రూపాయలతో రెనోవేషన్ జరిగింది. నెక్స్ట్ భారత్ మాల్ స్కీమ్ కింద 1000 కోట్ల రూపాయలు కూడా మంజూరైనాయి. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన రాష్ట్ర సరిహద్దు అయిన అలంపూర్, గద్వాల్ కాన్స్టిట్యున్సీస్ 2 డెవలప్ కావాలంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీని గెలిపించి మరొకసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసి తద్వారా అభివృద్ధిని తెచ్చుకోవాలి. మనం మొట్టమొదటిసారిగా అమ్మవారి దీవెనలతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అయినారు. మొదటి లిస్టులో మన పేరు వచ్చింది. మొదటిసారి మోడీ గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూ 16వ తారీఖు ఉదయం పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మోడీ గారు రావడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా బహిరంగ విన్నపం చేస్తున్నాను. మోడీ గారి సభకు వచ్చి ఆయనను ఆశీర్వదించి మరొకసారి ఆయనను ప్రధానిగా చూడాలనుకున్న ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించి దీవించి మరొకసారి ప్రధానిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు, వారు మళ్ళీ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఈ దేశంలో ఒక మోదీ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నటువంటి సందర్భంగా అమ్మవారు వారికి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని, ఆరోగ్యాన్ని, మరి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి ప్రథమ దేశంగా తీర్చిదిద్దడానికి వారికి శక్తిని, పూర్తి సహకారాన్ని అమ్మవారు ఇచ్చే విధంగా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించి, మరి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికమైనటువంటి పార్లమెంట్ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా అమ్మ ఆశీర్వదించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 2 ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 స్థానాలు మహబూబ్ నగర్ పార్లమెంట్, నాగర్ కర్నూలు పార్లమెంట్, 2 పార్లమెంటు స్థానాలను కూడా అమ్మవారు ఆశీర్వదించి ఘన విజయాన్ని అందించాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఈసారి భరత్ ప్రసాద్ ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద మెజారిటీతో మరి భరత్ ప్రసాద్ ని నాగర్ కర్నూలు, అలంపూర్ నియోజకవర్గం, గద్వాల్ నియోజకవర్గం, నాగర్ కర్నూలు పార్లమెంట్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద మెజార్టీతో మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని అందరినీ సందర్భాన్ని నేను ప్రార్థిస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.